ఈరోజు అమలాపురం మండలం ఫోటో స్టూడియో అసోసియేషన్ సభ్యులు 200 మంది సుమారు వారు జీవనంగా ఫోటోవే స్టూడియో జీవనంగా బతుకుతున్న 200 మంది కార్మికులు నా దగ్గరికి ఈరోజు వచ్చి వారు సమస్యలు పడుతున్న ఇబ్బందుల్ని నాకు తెలియజేశారు. వారు ఫోటో విధానమే వాళ్ళ జీవితాధారం, రెండోది ఏమీ కూడా లేదు. సంవత్సరంలో 365 రోజుల్లో ఏదన్నా ఫంక్షన్లు అంటూ ఉంటే ఒక 50-60 ఫంక్షన్లు తప్ప పెళ్ళిళ్ళు కానీ, పుష్పవతి ఫంక్షన్లు కానీ, బర్త్డే ఫంక్షన్లు కానీ ఫేస్ చేయడం తప్ప ఇంకో రెండో విధానం ఏమీ లేదు. వాళ్ళకి దాన్నే నమ్ముకుని బతుకుతున్నారు. వీళ్ళని వ్యాపారాలు కూడా కొంతమంది బడాబాబులు వ్యాపారాలు చేసుకుంటూ విలువైన కెమెరాలు 1,00,000, 3 లక్షలు, 5 లక్షల రూపాయల కెమెరాలు కొని అద్దెకిస్తూ కొంతమంది విద్యార్థులు బీటెక్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకుంటున్న స్టూడెంట్స్లకి ఈ కెమెరాలు అద్దెకి ఇస్తూ చాలామంది జీవన విధానాన్ని ఈ ఫోటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన విధానం మీద కొట్టే విధిగా ఈ స్టూడెంట్స్ ఈ కెమెరాలు అద్దెకు తీసుకుని చేస్తున్నారు. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి కాలేజీలకు వెళ్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుని నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు, నా కొడుకు గొప్ప అధికారి అవుతాడు, గొప్ప ఇంజనీర్ అవుతాడు అనుకుని కలలుగానే తల్లిదండ్రులకి నేను ఈ ద్వారా తెలియజేస్తున్నాను. మీ పిల్లల భవిష్యత్తులు కొంతమంది కెమెరాలు అద్దెకి ఇస్తూ మీ పిల్లల భవిష్యత్తుల మీద దెబ్బ కొడుతున్నారు. మీ పిల్లలు ఈ కెమెరాలు అద్దెకు తీసుకుని వెళ్ళి గార్డెన్లోని, బీచ్లోని ఫోటోలు తీస్తూ దీని ద్వారా తెలియకుండా కొంత వ్యాపారం చేస్తూ వాళ్ళ విద్యని పక్కదారి పట్టేసుకున్నారు. మీరు పెట్టుకున్న కళలన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ రకంగా కొంతమంది కార్మికులు కడుపును కూడా కొడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులను కొంచెం గమనించమంటున్నాను నేను. మీ పిల్లలు ఏదైతే చదువుకుంటున్నారో ఆ చదువుని కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటన్నది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాగా ఎవరైతే కెమెరాలు వేలాది రూపాయలు పెట్టి కొని కెమెరాలు అద్దెకిస్తూ చేస్తున్నారో వాళ్ళకు కూడా నేను ఒక హెచ్చరిక ఇస్తున్నాను. దయచేసి మీరు ఇలాంటి వ్యాపారాలు మానుకోండి. ఇలాంటి వ్యాపారాలు సరైనది కూడా కాదు. ఇలాంటి వ్యాపారాల ద్వారా రేపు రాబోయే రోజుల్లో జరిగే లీగల్, ఇల్లీగల్ కార్యక్రమాలు ఈ స్టూడెంట్స్ చేస్తున్న దానికి కూడా ఈ ఫోటోలు కొన్ని ఎట్లా బేస్ అయ్యి ఉంటుంది. రేపు ఏదన్నా కారణాల వల్ల విరుక్కుంటే ఆ ఫోటోలు తెమ్మని పోలీసు వారు మిమ్మల్ని తెచ్చినప్పుడు మనం ఎందుకు ఈ చేతనం ఉన్నది తెలిసే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు అలాంటి జోలికి వెళ్ళొద్దని, చట్టపరంగా విలువగా ఏదైతే మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారో ఆ చదువుని మీరు నమ్ముకుని మంచి ప్రయోజకులు అవ్వాలి అని చెప్పేసి స్టూడెంట్స్ కూడా నేను అల్టిమేట్ జారీ చేస్తున్నాను. దయచేసి మీ తల్లిదండ్రుల కన్నా కళలను నిజం చేయండి. తప్పుదారి పట్టకండి, తప్పుదారిలోకి వెళ్ళకండి. గంజాయిలకి, ఎరాయిలకి, మందులకి అలవాటు పడి మీ తల్లిదండ్రుల కన్నా కళల్ని మరి మరుగుని పడేసే విధిగా మీరు ప్రవర్తించకండి అని చెప్పేసి స్టూడెంట్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్మికులు ఫోటో స్టూడియో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్టలు కొట్టొద్దు అని చెప్పేసి పేరెంట్స్కి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి.